అమరావతి గురించి శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో మనందరికీ తెలుసు కదా. ఆ కమిటీ హైదరాబాద్లో హనీ పాట్ను తయారు చేసి రియల్ ఎస్టేట్ ద్వారా విపరీత లబ్ధి పొందిన వర్గాలు అమరావతిని మరో హనీ పాట్ చేయాలని నిర్ణయించుకున్నాయని, అందువల్ల అమరావతి రాజధాని అయ్యే ప్రమాదం ఉన్నదని, కానీ 3 పంటలు పండే ఆ ప్రాంతంలో రాజధాని పెట్టడం సరైన నిర్ణయం కాదని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాట వినే వ్యక్తి కాదు, తనకు తోచినదే చేసే వ్యక్తి కాబట్టి, అలాగే రాజగురువు రామోజీరావు గారు అమరావతిని నిర్దేశించారు కాబట్టి ఆయన ఇక అమరావతి 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 భజన ప్రారంభించారు. అయితే అమరావతి గురించి ఆయన అవసరమైతే తన రాజకీయ పార్టీని ఫణంగా పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు, రాజకీయ భవిష్యత్తుని. ఎందుకంటే అమరావతిలో పెట్టుబడి పెట్టిన వర్గాలు, అటువంటి నయాధనిక వర్గాలు అక్కడ విపరీతంగా పెట్టుబడులు పెట్టాయి. ప్రవాస భారతీయులు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ బ్యాంకును ఇన్ఫ్లుయెన్స్ చేసి నిధులు తెచ్చారు. ప్రపంచ బ్యాంక్ మానిటరింగ్ చేస్తానని నిర్ణయించినప్పటికి కూడా అందుకు కూడా అంగీకరించి నిధులను అప్పు తీసుకుంటున్నారు. వరద నివారణకు దాదాపు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని తెలిసినా అమరావతిని వదిలిపెట్టడం లేదు. వికేంద్రీకరణ మోడల్, అభివృద్ధి మోడల్ను ప్రపంచ బ్యాంకు చాలా చోట్ల చెప్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అమరావతి ఒక్కచోటనే ఏకైక రాజధాని పెట్టాలన్న ప్రతిపాదనకు రుణాలు ఇవ్వటం ఏమిటో ప్రపంచ బ్యాంకు మనకు తెలియదు. అంటే లాబియింగ్ కెపాసిటీకి లొంగే ఒక బలహీనత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఉంది, ప్రపంచ బ్యాంకు ఉంది. ప్రపంచ బ్యాంకు సహజంగా అది ధనికుల క్లబ్, రిచ్ అండ్ పవర్ఫుల్ అక్కడ క్లబ్లో ఉంటారు. వాళ్ళ నిధులను ఎవరు తమకు తగిన వడ్డీ ఇస్తారు. అలాగే తాము చెప్పిన కన్సల్టెంట్లకు, తాము చెప్పిన కాంట్రాక్టర్లకు మళ్ళీ కట్ బ్యాక్స్ రావడానికి వీలుగా చేస్తారు అనేది వరల్డ్ బ్యాంక్ బాగా తెలుసు. వారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలో చంద్రబాబు గారికి కూడా బాగా తెలుసు. అందువలన ఆయన సింగపూర్ కాదన్నా ఇంకెవరు కాదన్నా మొత్తం మీద అమరావతి ముందుకు వెళుతున్నారు. సింగపూర్లో ఈయన మిత్రుడు ఈశ్వరన్ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఆయన సింగపూర్ కంపెనీలు పరోక్షంగా ఇంకో రూపంలో మారు పేర్లతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రంగప్రవేశం చేసే అవకాశం ఉన్నది. అందుకు అవసరమైన నిధులను సమకూర్చడమే చంద్రబాబు గారు పని. ఇప్పుడు ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలు, సూపర్ 6లు అన్నీ ఏమైనా, ప్రజలు ఏమైనా, నేను రాజధాని కట్టాలనుకుంటున్నాను, అందుకోసం ఎన్ని అప్పులైనా చేస్తాను, ఎంతైనా భరిస్తాను, నిందను మోస్తాను అంటూ కూడా ఆయన సిద్ధమైపోతున్నారు. అందులో అమరావతిలో ఒకప్పుడు నవనగరాలు అని చెప్పాడు కదా, నవనగరాల భ్రాంతిని ఇంకా ఆయన వదులుకోలేదు. నవనగరాలు నిర్మిస్తాను అని కూడా చెప్తా ఉన్నాడు. నవనగరాలు నిర్మిస్తే అది దేవలోకం ఇంద్రలోకం అయిపోతుందని నమ్మబలుకుతున్నాడు. దాన్ని విశ్వసించేవాళ్ళు విశ్వసిస్తున్నారు. అయితే బడ్జెట్లో అంటే ఆశలావు పీకసని ఉంటారు కదా, బడ్జెట్లో నిధులు కేటాయించడానికి నిధులు లేకపోయినా కానీ అమరావతిని నిర్మిస్తాను, సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటూ ఆయన పలు మాటలు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాడు. అదిగో నవలోకం వెలిసే మన కోసమని పాటలు పాడుతూ కార్యకర్తలను ఏదో పాములవాడు నాదస్వరం ఊదుతూ పామును ఆడించినట్టు ప్రజలను ఆడిస్తున్నాడు. అమరావతిని నవనగరం కోసం అందమైన అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు గారు అందివేసేశారు. 2014-19 మధ్య బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి తొలిదశ నిర్మాణం కోసం 1.09 లక్షల కోట్లు కావాలని కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అలాగే నిండు అసెంబ్లీలో నాటి మున్సిపల్ మంత్రి కూడా 1.09 లక్షల కోట్లు కావాలని కూడా చెప్పాడు. ఇక 2019-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత డబ్బు మన దగ్గర లేదు, పైగా అంతా ఒకే చోట పెట్టలేమని అన్నీ హైదరాబాదులో పెట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. కాబట్టి 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయవచ్చు అనే అభిప్రాయంతో విశాఖ పరిపాలనా రాజధాని అయితే, విశాఖలో ఆల్రెడీ అన్ని వసతులు ఉన్నాయి కదా, దానిని ఉపయోగించుకోవటానికి, కాబట్టి 10,000 కోట్లతో చక్కని రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన ప్రభుత్వం ఆశించింది. కాబట్టి 10,000 కోట్లతో హైదరాబాద్తో పోటీ పడే రాజధాని అవుతుందని కూడా
జగన్మోహన్ రెడ్డి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు, అది సెల్ఫ్ సస్టైన్ సిటీ అని. అమరావతిలో అన్నీ పోను 8,000 ఎకరాలు మిగులుతాయని, ఎకరం 20 కోట్ల చొప్పున అమ్మితే 1.60 లక్షల కోట్లు వస్తాయని, దాంతో ప్రపంచ రాజధాని కట్టవచ్చు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. ఇప్పుడు బడ్జెట్లో అమరావతి మొదటి దశ బడ్జెట్లో కేవలం 6,000 కోట్లకు కేటాయించి మరొక 41,000 కోట్లు అప్పు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మరి ఇంకో మాట ఏం చెప్తానంటే, మరి ఇంత డబ్బు అమరావతిలో పెడుతున్నారు కదా, మరి సంక్షేమ పథకాల మాట ఏమిటంటే 4వసారి సీఎం అయిన నాకే ఏం తోచాలో దిక్కుతోచడం లేదు, ఆదాయం వచ్చే మార్గం ఉంటే నా చెవిలో చెప్పండి అంటూ ఆయన ప్రజల మీద జోకులు వేస్తున్నాడు. 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించానని, తనది చాలా మంచి పరిపాలనని బిల్డప్ ఇచ్చాడు. కానీ దేశ స్థూల ఉత్పత్తి జీడిపిలో ఏపీ స్థూల ఉత్పత్తి జీఎస్డిపి 2014-19 మధ్య బాబు జమానాలో 4.45% అయితే 2019-24 మధ్య జగన్ పాలనలో 4.82%. అయితే అసలు అభివృద్ధి లేకపోయినా 20% అభివృద్ధి చేస్తాను, 30% అభివృద్ధి చేస్తానని కూడా చెప్పించి ప్రజలను నమ్మించగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయి, కూటమి నాయకులకు ఉన్నాయి, వారిని మద్దతు ఇచ్చే మీడియాకు ఉన్నది. కాబట్టి ప్రజలు ఏది విశ్వసించాలంటే వారు విశ్వసించవచ్చు, ఎవరికి ఓటు వేయాలని వారు వేయవచ్చు. అమరావతి నిర్మాణం క్రమక్రమంగా దాన్ని పట్టాలెక్కించాలని ఆయన చూస్తున్నాడు. తర్వాత ఏమవుతుందో చూద్దాం.